హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రుబియాన్ రోల్ చేస్తానండి. జేజేతో ఆయిల్ 1.5 స్పూన్. ఓకే, ఫస్ట్ ఆనియన్ వేసుకుంటాను. ఆనియను, స్ప్రింగ్ ఆనియను, తూము, బగ్దును సాకు, ఇది భారత్ పిలుపులు అంటే కలర్స్. బిస్మిల్లా. చెప్తే చెప్తా విజయ అది కూడా చెప్తే అక్కడ ఓపెన్లో పెట్టాను. అనిపించలేదు, ఎక్కడే ఓపెన్లో పెట్టాను నేను పైన. ఇది చెప్తాకపోతే పని ఉందని ఉండొచ్చు. ఒక స్పూన్కి దిగ్గేస్తాను. ఇప్పుడు సింపుల్ బారెట్ వేసుకుంటాము. తర్వాత ఈ బగ్దును సాకు, స్ప్రింగ్ ఆనియన్ లాస్ట్లో వేస్తాం. రుబియాన్ అంటే రొయ్యలు. ఇదిగో ఇట్లా ఒక రుబియాన్ని 4 పీసులు కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసులుగా. మళ్ళీ ఆనియన్స్ కొద్దిగా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇది పిల్పిల్ భారత్, స్ప్రింగ్ ఆనియన్, గరం మసాలా, కర్కుము, తుమ్ పౌడర్, మసాలా. ఓకే, ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయింది చూసారా. దీంట్లో ఈ బగ్దును సాకు, స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటాము. ఇది కుబ్బస్ లోపల రోల్ చుట్టి తర్వాత ఫ్రంట్ లోపల పెట్టాలన్నమాట, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. టమాటా మజ్జను 1 స్పూన్. ఇది అయిపోయింది. ఇప్పుడు రోల్ లోపల పెట్టాలి. హాఫ్ లెమన్, రైస్ వేసి ఉడికిపోయింది. అయిపోయింది. ఓకే, ఇది ఇలా ఫ్రై చేసుకొని ఇలా పక్కకు పెట్టుకొని ఇది మనం ఫ్రంట్ లోపల పెట్టాలి. దీనికి కొద్దిగా స్ప్రే కట్టుకున్నా, ఇలాగ పేపర్ వేసుకొని. ఓకేనా? కనిపిస్తుంది కదా, ఇలా పెట్టుకొని ఇది మైదా పిండి 1 స్పూన్ వేసుకొని కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఈ లాస్ట్లో ఇలా కలిపి పెట్టుకుంటాం. ఓకేనా? ఈ రోల్ చుట్టిన తర్వాత ఊడిపోకుండా ఉండేదానికన్నమాట. బాగా కరెక్ట్గా 6 పీసులు చేయమన్నానంట, అందుకే ఉండే రొయ్యల్ని కరెక్ట్గా 6 పీసులు సరిపోయేలాగా పెట్టబోతాం. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు దీన్ని కరెక్ట్గా 6 పీసులు పెట్టుకుంటాం.
మనం వరకైనా పెట్టి చుట్టుకుంటాము సేమ్ అదేలాగానే ఓకేనా. చూసాను ఇలా క్లోజ్ చేసి ఇలా పెట్టుకోవాలి ఓకేనా. అలా ఇది బాగా క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే అది బాయిలింగ్ అయిన తర్వాత ఊడిపోకుండా. ఇది ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా నేను 6 పీస్లో చుట్టాను అనమాట. బాగా ఇలా క్లోజ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఊడిపోకుండా కుబ్బసు ఇది చాలా పలసగా ఉంటుంది చూసారా. మనం చూసుకోకుండా అంటే 2 కుబ్బసులు వచ్చేస్తుంది చూసారా. క్లోజ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. దానిపైన ఏం పోయాలమ్మా? పీస్లో అయిపోయిందన్నమాట. అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఇదిగో అయిపోయింది కదా, ఇలా రోల్ పెట్టుకున్నాము. దీనిపైన కొద్దిగా 1/2 స్పూన్ జిబ్దా వేడి చేసి ఇలా పైన పెట్టుకుంటాం. మళ్ళా అంటే ఆయిల్ పోయలేదు, ఆయిల్ బదులు ఈ జిబ్దా అనమాట, కొంచెం టేస్ట్ కోసం. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రెండ్ లోపల పెట్టి చేసుకొని వస్తాం. గోల్డ్ కలర్ వచ్చేది కరెక్ట్. ఇదిగో అయిపోయింది. బిస్మిల్లా. కరెక్ట్గా ఆరేజ్ చేయమన్నాడు మా వాడు. కరెక్ట్గా ఆరేజ్ చేశానంట. అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.